మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కందనాది గ్రామంలో 4 హత్యలకు ప్రధాన కారణం ఈ కొలాయే. గత 2 సంవత్సరాల క్రితం కొలాయి దగ్గర జరిగిన గొడవలో రవి నరసింహుడు మృతి చెందిన వారి ఇల్లు ఇదే. కందనాతి గ్రామాన్ని అలుముకున్న నిశ్శబ్దం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునిస్వామి. ఈ నెల 5వ తేదీ జరిగిన జంట హత్యలతో కందనాతి గ్రామాన్ని నిశ్శబ్దం అలుముకుంది. ఈ గ్రామంలో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మనకు దర్శనమిస్తున్నాయి. జంట హత్యలకు గురైన కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గత 5 రోజుల కిందట కందనాతి గ్రామంలో పరమేష్, వెంకటేష్ అనే వ్యక్తులు హత్యకు గురయ్యారు. మనం ఈరోజు కందనాతి గ్రామంకి వచ్చాము. ఆ గ్రామ పరిస్థితులు, ఆ కుటుంబ పరిస్థితులు తెలుసుకునేందుకు ఇక్కడ మనం పరమేష్ ఇంటి దగ్గరికి వచ్చాము. పరమేష్ తమ్ముడు ఉన్నారు ఇక్కడ. ఆయన అడిగి ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది, ఏమి అనే తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, ఆ రోజు అంటే ఉదయం మీరు ఇంటికి వచ్చేటప్పటికి ఏం జరిగింది? నేను వచ్చే తలకల్లా మా అన్నని కన్నెగా ధ్వంసం చేసినారు. నాకు ఈ వెకటాకు జరిగింది తెలిసింది ఏమంటే గోవిందతోటి అనుకున్నా, పరమేశ్ తెల్లటంలే అనుకున్నా. గోవిందానికి వెనుక వెదలకల్లా ఇక్కడ మా వాళ్ళు ఫోన్ చేసి ఈడ అయిపోయప్ప అని నాశనం చేశారు. వీటికి వచ్చే తలకల్లా ఈడు చూసుకునే తలకల్లా ఆడు చూసి అక్కడ ఇంకో ఆయమ్మ మా ఆడు చంపేశారని మా వెంకటేశ్వరం చేసిన చేనులను మన ఇదిగా చేసిన ఆడికి పోయే తలకల్లా వీటికి వేసిన కన్నీగా ఎక్కడ వాళ్ళు ఎక్కడే చుట్టుకున్నారు. కానీ వీళ్ళు పికెట్ ఎందుకు ఆ రోజు ఎందుకు వాళ్ళు మాట్లాడుకున్నారా? సచివాలయం దగ్గరే ఉన్నారు వాళ్ళు, పికెట్ పెట్టుకున్నారు వాళ్ళు, ఆడే అటాక్ చేసినారు వాళ్ళు. కలిసే ఏమన్నా డిపార్ట్మెంట్ తన వాళ్ళు ఏమన్నా ఈ నాయకులు ఏమన్నా మార్పు చేసినారా? మాకు అది డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే సార్ కానీ డిపార్ట్మెంట్ కానీ మీకు న్యాయం చేస్తాం, మీరు డబ్బులు మంచికి ఇంత ఇంత అని చెప్పినారు. వాళ్ళ పరంగా వాళ్ళ పరంగా చేసిన వాళ్ళు గతంలో నాయకులు ఏది డబ్బుతో రాజీ అని మా దాంట్లోనే వచ్చి లేదు ఇట్లా విషయం ఉండదని నాకు తెలిసింటే కానీ దీన్ని ఇటు వరకు నేను తీసుకురాను. నన్ను మా వాళ్ళకి కానీ చెప్పిన పరిస్థితులు బాగలేవు, మీరు మొబ్బ మంచులు, ఒకళ్ళ వాళ్ళకి జరిగేది నాకు జరిగినట్టు నన్ను సంతోషపడుతుంటే వాళ్ళు ఏమిటి వ్యక్తులు కాదు. ఇద్దరు అయినా ఒక్కరిని అన్నోళ్ళు కాదు వాళ్ళు. ఈయన అన్నోడు కాదు, ఆయన 10 మందిని కలుపుకోయే వాళ్ళు. మా అమ్మని ఇంకోని చేసింటే కానీ నన్ను బాధపడుతుండలే. ఇప్పుడు మీరు చెప్పండి, గతంలో అంటే వాళ్ళు ఏదో చనిపోయినప్పుడు మిమ్మల్ని ఊరు ఇడిచిపెట్టారు కదా, మీరు ఎన్ని రోజులు బయట ఉన్నారు అప్పుడు? మీరు 2 సంవత్సరాలు బయటే ఉన్నాం. తిరగంగా ఎమ్మెల్యే సారు, శేఖర్ సార్ కానీ డిపార్ట్మెంట్ సార్ అయితే దసరాకు వచ్చినాం, ఒక 5 రోజులు ఉన్నాం, మరో రోజులకి వెళ్ళిపోయినాం. కానీ ఈ జనవరికి వచ్చినాం, ఈ 5 రోజుల్లోనే మార్పులు చేసేసారు. కానీ నన్ను మా నాటకని చెప్తున్నాను, ఆ చేను ఇల్లు తానేమప్ప బయట ఉండి చేసుకుందామని వీళ్ళు ఏదో కుట్రాని మమ్మల్ని రాజీ పరంగా తీసుకొచ్చే మమ్మల్ని వీళ్ళని మూర్ఖతంగా చాలా అంటే మూర్ఖులు చేసినారు మమ్మల్ని. ఇప్పుడు మిమ్మల్ని రాజీ చేశారు కదా, ఎవరు రాజీ చేసింది మిమ్మల్ని? రాజీ పరంగా తీసుకొని వస్తామని ఈ నాయకుడు అన్నాడు. ఈ నాయకుడి మీద మోస్తా వచ్చినన్నాను. ఈ నాయకుడు ఏం చేశాడు, ఆయనేమో మబ్బు పెట్టారో తెలియదు, ఇల్లు నాకు తెలియక చేశారని ఆయన అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, సార్ ఏం నన్ను మీకు ఒక్క మాట ఊర్లోకి వచ్చింటే ఎమ్మెల్యే సార్ ఏమన్నాడు, వచ్చినాక నాకు ఒక 5 రోజుల ముందు వచ్చేయమని ఒక్క మాట నా వద్దకు వచ్చింటే నన్ను వద్దంటుంటాను అన్నాడు మన సారు పైన. మేము వచ్చినాము 5 రోజుల్లోనే చేనుకి ఇట్టి తిరుక్కొని, మా గతంలో దసరా ముందర ఎట్లా వచ్చి మా సంఘం ఎట్లా తిరుగుతుంటే అట్లా అనుకున్నారు. వాళ్ళకి వచ్చి ఏం మార్పులు అంటే జనవరి ముందు నుంటే ఉండదు అని అంటున్నారు. కానీ మనకి ఎట్లా డౌట్ వచ్చిందంటే అది వాళ్ళు అనుకోకుండా వాళ్ళు నైటే వాళ్ళు తాగి చేసి వాళ్ళు ఏదైతే మన పేరు మనం నరకల్లా, మా పేరు వాతాననే విసుగుతో పోయారు. కానీ వాళ్ళు ఇది ఎంతవరకు వస్తుందని చూసుకోలేరు వాళ్ళు. మనం నరకం మనమించి వచ్చినాం, మనం అంత పోయినవి, ఇంట్లో దోపిడైనవి, అంత సపజైలు చేసి వచ్చినాము, అన్నీ చేసి వచ్చినాం. కానీ వద్దు మా నరకం మా వద్దు. అప్పుడే అంతకుముందు అన్నాను, చంపుకున్నాను అనుకుంటే నన్ను కానీ చంపుకున్నాండి, నన్ను బాధపడను. కానీ నాకు 3 పిల్లలే, అని చనిపోయినోనికి 3 పిల్లలే, నన్ను అన్నాయి మనలే. కానీ మీకు బాధ ఉండదంటే తర్వాత గతంలో వాళ్ళు ఇప్పుడు నాశనమైంది, అది మామ నాశనమైనాం, అదొకళ్ళు నాశనమైనాం. ఇప్పుడు గొడవ పెట్టిపోయినాడు దజ్జాగా సంసారం చేసుకుంటున్నాడు.
ఎవరు గొడవ పెట్టింది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ బిక్కు వాళ్ళు ఫ్యామిలీ అనేసి వాళ్ళే కారకులంతా. అప్పుడు గతంలో వాళ్ళే గొడవకి వాళ్ళకి మాకి ఎటువంటి దృష్టి లేదు, చనిపోయిన వాళ్ళకి మనకి. ఇంటి పక్కల ఇల్లే. ఆయన పెద్ద మంచి తిక్కాయ సామాన్ రేపు వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఫ్రెండ్లే. ఒక్కనాడు లేని వాళ్ళు నీటి సమస్య ఉంటారు కానీ నీటికి ఒక్కనాడు మా గొడవ పడిందిలే. వాళ్ళే పిలిచి రండి ఎప్పుడైనా అంటే నీళ్ళు అని మా ఒకరికొకరు మా ఇద్దరు కొరకాడు పెట్టినారు అది కొలాయి. మా ఇప్పుడు సర్పంచ్లో అందరు కలిసిమెలిసి ఉన్నాం. ఇల్లు 3 ఇండ్లు బిగ్ ఫ్యామిలీ వచ్చి ఆడ మాకి వాళ్ళకి వ్యతిరేకం పెట్టి ఇది చేసి అప్పటికి ఇప్పటికి వాళ్ళు ఎప్పటికి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు 3 మర్డర్లు వాళ్ళు చెడబట్టి వాళ్ళు బాగుంటున్నారని కానీ ఇక్కడ ఈత మంచులు అందరూ మామే బలైండేది. ఈ నెల 5వ తేదీ కందనాది గ్రామంలో పరమేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఆయనను కాపాడుకునే క్రమంలో పరమేష్ పారెకు కూడా గాయాలయ్యాయి. ఆమె ప్రజెంట్ ఎమ్గనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆ రోజు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ, ఆ రోజు అసలు ఏం జరిగింది? ఈ గొడవకి కారణం ఏమిటి? ఈ గొడవ కారణం అంటే 2 ఏళ్ల కిందట సార్ కొలాయి నీళ్ళ కోసము గేర్లోన ఆడోళ్ళంతా 4 ఊర్లు దేవర సార్. అప్పుడు కడిబిల్ల, కందనాతి, మాషమ్మదొడ్డి అన్ని ఊర్లు దేవర. రోజు గలాట పన్నారు సార్. కొంచెం ఆడోళ్ళు గలాట పన్నారు. అంతా మగవాళ్ళు అంతా తాగి అంతా ఉన్నారు సార్ ఆ రోజు. తర్వాత కొట్టుకొని అందరూ ఊరికే ఉన్నారు సార్. రోడ్డు మీద పన్నారు సార్. అంతా జనాలు మొత్తం ఒక 200 మంది, అంతమందిలోన బిక్కి రామన్నల కుటుంబము, తునుకుల చిన్నోళ్ళ కుటుంబము, ఇప్పుడు ఉన్నోళ్ళు మా వాళ్ళంతా అందరూ మంది ఊర్లో మంది అంతా గొడవ పన్నారు సార్. ఆ మందిలోన వాళ్ళని ఎవరేం చేసినారో అప్పుడు వాళ్ళు కోల్పోయినారు సార్. కోల్పోయిన తర్వాత మమ్మల్ని ఊరిడిపించి మా వాళ్ళు, నా భర్త, మా బావతో పాటు అందరూ కలిసి 12 మందిని 3 నెలలు సబ్ జైలు చేయించినారు సార్. మీరే చేసినారు ఈ హత్య అని. తర్వాత మా వాళ్ళు 3 నెలలు జైలు శిక్ష చేసి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఊరిడిపించిండ్రు సార్. ఆడవాళ్ళని ఊరిడిపించి మమ్మల్ని అంత చేను గీను నాశనం చేసి ఇంట్లో తినేక గంగాలాన కట్టేక బట్టలేనట్లా ఉత్తి ఓన్లీ ఇండ్లు పెట్టినండ్రు సార్. మాకు అంత చేసినా మేము ఏదో మంచి వాళ్ళు పోయినారు. ఏమి చేయలే, వాళ్ళు ఏమి చేయలే పోయినారని మా వాళ్ళు పెద్ద మనుషులు అంతా ఊకే ఉండరు సార్. వాళ్ళు ప్రాణాలు కోల్పోయేవే. వాళ్ళకి ఏమన్నా ఏంటంటే వాళ్ళు తర్వాత మొన్న దసరాకి ముద్దాయిలు అంతా పెద్ద మనుషులు మన ఊరోళ్ళు, పోలీసులు, సారోళ్ళు, సిఐలు, ఎస్ఐలు అంతా మాట్లాడుకొని అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడుకొని నాగలపురం పెద్ద మంచి, గంజిల్లి పెద్ద మంచి, మా ఊరోళ్ళు పెద్ద మనుషులు, మా ఊరు సర్పంచి, సరే అప్ప ఇది ఎన్ని రోజులున్నా అయిపోయింది, అంతవరకు తప్పింది కాదు, మేము రాజీ పడతాము, వచ్చి ఉండండి అప్ప, బడసంగ చేసుకున్నాండి అని చెప్పినారు సారు. అందువల్ల మేము వచ్చి దసరాకు వచ్చి తేరు మా ఊర్లో బాగా జరుగుతుంది సార్. ఆ పండుగ చేసి మేము మళ్ళీ 4 రోజులు ఉన్నాము. ఓల్స్కి వెళ్ళినాం సార్. అందరూ మేము ఓల్స్కి వెళ్ళినాం. ఓల్స్కి వెళ్ళిన తర్వాత మేము వచ్చి ఒక 15 రోజులు కానీ కాలేదు సార్. ఇది మా మరిది చేనుకాట నుండి వస్తుంటే మా గోయిందు అటాక్ చేసినారు ఆ మనిషిని. ఆ ట్రాక్టర్ అడ్డం పెట్టి పిల్లోని నరికేసి మా మరిదిని బర్జితో పొడిచేసి పేగులంతా బయటకు వచ్చేటట్టు చేసినారు సార్. ఆడ అటాక్ చేసి ఇక్కడ మా ఇంటి దగ్గరికి వచ్చి పని చేసుకుంటుంటాం సార్. మాకేం తెలియదు అట్లా. అది పని చేసుకుంటుంటే ఒక బేల్దారు, నేను, మా ఆయన పని చేసుకుంటాం. బాత్రూమ్ లెట్రూమ్ పెట్టుకుని ఇంటిమి పని చేసుకుంటుంటే మాకు వచ్చి ఒక అమ్మ ఇట్లా జరిగిందంటే మాకు చెప్తే మాకు తెలిసింది సార్. అంత లోపల మా ఆయన పోదామని లోన్కి ఇంట్లోకి వెతలకాల మొత్తం మా ఇంటి గర్రున వచ్చినారు సార్. ఈ బిక్కి వాళ్ళ మనమంగులు, తునుకులు చిన్న మనమంగులు అంతా వచ్చి చుట్టుకొని మా ఆయన లోన్ పండుకున్నోడిని పైన ఉన్నోడిని ఇగ్గుకొని చంపి నరికినారు. నేను అడ్డం పోవంగా నన్ను నరికేసి ఇట్లా చేసినారు. నా భర్తని చంపేసి మా బావ దగ్గరికి వెళ్ళి మా బావని నెత్తి కొట్టుకి ముద్దాయిలు అంతా పెద్ద మనుషులు, మన ఊరోళ్ళు, పోలీసులు, సారోళ్ళు, సిఐలు, ఎస్ఐలు అంతా మాట్లాడుకొని అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడుకొని నాగలపురం పెద్ద మంచి, గంజిల్లి పెద్ద మంచి, మా ఊరోళ్ళు పెద్ద మనుషులు, మా ఊరు సర్పంచి, సరే అప్ప ఇది ఎన్ని రోజులున్నా అయిపోయింది, అంతవరకు తప్పింది కాదు, మేము రాజీ పడతాము, వచ్చి ఉండండి అప్ప, బడసంగ చేసుకున్నాండి అని చెప్పినారు సారు. అందువల్ల మేము వచ్చి దసరాకు వచ్చి తేరు మా ఊర్లో బాగా జరుగుతుంది సార్. ఆ పండుగ చేసి మేము మళ్ళీ 4 రోజులు ఉన్నాము. ఓల్స్కి వెళ్ళినాం సార్. అందరూ మేము ఓల్స్కి వెళ్ళినాం. ఓల్స్కి వెళ్ళిన తర్వాత మేము వచ్చి ఒక 15 రోజులు కానీ కాలేదు సార్. ఇది మా మరిది చేనుకాట నుండి వస్తుంటే మా గోయిందు అటాక్ చేసినారు ఆ మనిషిని. ఆ ట్రాక్టర్ అడ్డం పెట్టి పిల్లోని నరికేసి మా మరిదిని బర్జితో పొడిచేసి
పేగులంతా బయటకు వచ్చేటట్టే చేసినారు సార్. ఆడ యాక్ట్ చేసి ఇక్కడ మా ఇంటి దగ్గరికి వచ్చి పని చేసుకుంటుంటాం సార్. మాకేం తెలియదు అట్లా అది పని చేసుకుంటుంటే ఒక బేల్దారు నేను మా ఆయన పని చేసుకుంటాం, బాత్రూమ్ లెట్రూమ్ పెట్టుకుని ఇంటిమి పని చేసుకుంటుంటే మాకు వచ్చి ఒక అమ్మ ఇట్లా జరిగిందంటే మాకు చెప్తే మాకు తెలిసింది సార్. అంత లోపల మా ఆయన పోదామని లోన్కి ఇంట్లోకి వెతలకాల మొత్తం మా ఇంటి గర్రన వచ్చినారు సార్. ఈ బిక్కి వాళ్ళ మనమంగలు తుణుకులు చిన్న మనమంగలు అంతా వచ్చి చుట్టుకొని మా ఆయన లోన్ పండుకున్నోడిని పైన ఉన్నోడిని ఇగ్గుకొని చంపి నరికినారు. నేను అడ్డం పోవంగా నన్ను నరికేసి ఇట్లా చేసినారు. నా భర్తని చంపేసి మా బావ దగ్గరికి వెళ్ళి మా బావని నెత్తి కొట్టి చంపి భూమిలోకి తలకాయ బూంచినారు సార్. ఆ విధానంగా ఇప్పుడు మాకు ఇట్లా జరిగింది సార్. మా ప్రయత్నం ఇప్పుడు మీకు ఎట్లుందమ్మా మీ పరిస్థితి? మీ గోవిందుకి ఎట్లా ఉంది? సీరియస్సే ఉంది సార్, సీరియస్సే ఉంది. పిల్లోనికి సీరియస్సే ఉంది, మా గోవిందకి సీరియస్సే ఉంది, మాకు సీరియస్సే ఉంది సార్. ఆకలేసి మా ఆయన నాన్న పట్టి ఎవరు లేరని ఏడుచుకుంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినారు లేదని ఇంటి దగ్గరకు వచ్చినా అప్పుడైనా పోలీసులు వచ్చలేరు సార్. మాకు న్యాయం జరగలేకుంటే మేము చనిపోతాము, అందరూ మా కుటుంబ సభ్యులు అందరూ చనిపోతుంటాము. మేము మాకు న్యాయం జరగల, న్యాయం జరగకపోతే మేము బతకలేము సార్. ఇప్పుడు మీ ఆయన చనిపోయినాడు, మీ కుటుంబ పోషణ ఎట్ట తల్లి? ఇప్పుడు మా కుటుంబం కోసం మరి ఇంక ఎవరు లేరు కదా, మా వాళ్ళప్పుడు లేనప్పుడు మేము ఏగి ఇంకా ఎట్లో పడింటిమి అప్పుడు. ఇప్పుడు మా ఆయన లేడు, మాకు ఇంక ఎవరు చేసేవాళ్ళు లేరు, ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు సారు. ఇప్పుడు చేసేవాళ్ళు లేరు ఎవరు. మా దిక్కు ఎవరికి చెప్పుకురాలి సారు, మా అమ్మ ఎవరు పరిస్థితి పెట్టుకురాలి సారు. మాకు దిక్కు ఎవరు లేరు. వాళ్ళు న్యాయం చేయకోకుంటే మేము కానీ ఏమో చేసుకుంటాము. అప్పుడన్నా గవర్నమెంట్కి సంతోషమవుతుందో అంతవరకు అయితే మాకు తెలియదు. వాళ్ళు ఇష్టము, ఇంకా వాళ్ళని మాత్రం శిక్షించాలా. వాళ్ళని శిక్షించితేనే మాకు బతికే అవకాశం ఉంటుంది, లేకపోతే మేము బతకము. ఇది ఇక్కడ పరిస్థితి. ఆ రోజు పోలీసులు పికెట్లో ఉంటుంటే మా కుటుంబ సభ్యులు బతికేవారని, హత్య చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వెంకటేష్ భార్య డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ గోవిందరాజులు, షానుతో మునుస్వామి, సుమన్ టీవీ, కందనాతి.